బాలయ్య దెబ్బకు గుండెలు పగిలేలా ఏడుస్తుందట రోజా. రోజా నందమూరి బాలకృష్ణని ఒక సైకో అని, పిచ్చోడని హాస్పిటల్‌కి చూపించాలని, ప్రజల మధ్యలో వదిలేస్తే ఎట్లా అంటూ ఎంత దారుణంగా మాట్లాడిందో అసలు చెప్పలేం. ఆ జూనియర్ ఎన్టీఆర్ గురించి, అలాగే నందమూరి కుటుంబంలో ఆయన మాయని మచ్చని ఇంకా చాలా రకాలుగా మాట్లాడింది. అలా ఉంటే ప్రజలెందుకు ఆయనకి ఓట్లేసి గెలిపిస్తారు? హిందూపురంలో ఆయన గెలవడం ఇదే మొదటిసారి గాదు. ఇప్పటికే భారీ మెజారిటీతో ఆయన గెలిచి అందరినీ అయితే షాక్‌కి గురి చేయగా, మరి జూనియర్ ఎన్టీఆర్ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. సో, ఇలా టీడీపీ మొత్తం ఒక్కటైపోయింది. అలాగే చంద్రబాబు నాయుడు భారీ మెజారిటీతో గెలిచారు. అలాగే ఇక ఇన్ని రోజులు మరి జగన్మోహన్ రెడ్డి యొక్క మెప్పు కోసం, ఆయనకి సంబంధించినటువంటి గిఫ్ట్‌ల కోసం వైసీపీ తరపున పార్కింగ్ చేసినటువంటి ఇలాంటి వాళ్ళందరూ కూడా పరిస్థితులు ఏంటో అర్థం గాక ఫారెన్‌లకెళ్ళిపోతున్నారు. అయితే రోజా పరిస్థితి కూడా అలాగే గుంభనంగా మారింది. మొత్తానికి నందమూరి బాలకృష్ణ విషయంలో అయితే ఆమెకు చుక్కలు కనిపిస్తున్నాయి. బాలయ్య బాబు అయితే గతంలో రోజాని ఎంతో సపోర్ట్ చేసేవారు. సో, అధికార పార్టీలో ఉన్నా కూడా వాళ్ళిద్దరూ పరస్పరం కలుసుకున్నప్పుడు శుభాకాంక్షలు చెప్పుకునేవారు. అలాంటిది రోజా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బాలయ్యపై చేసిన వ్యాఖ్యలకి బాలయ్యకి కూడా బాగానే ఉంది. అందుకే నందమూరి బాలకృష్ణ అయితే రోజాకి అదిరిపోయేటువంటి కౌంటర్ ఇస్తున్నట్టుగా అయితే సమాచారం. తన సొంత నియోజకవర్గంలో కూడా గెలవలేనటువంటి రోజా మరి నా మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకి కాలం సమాధానం చెప్పిందని, ప్రజలే బుద్ధి చెప్పారని, ఇకనైనా ఒక పద్ధతిగా అయితే ఆమె నడుచుకుంటే బావుంటుందని, మహిళ అనేటువంటి ఒకే ఒక కారణంతో రోజా గారిని ఏమీ అనకుండా వదిలేస్తున్నాం. కాలం ఆమెకు చెప్పిన ఈ సమాధానం గుణపాఠంగా నేర్చుకోవాలని